బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ లీడర్లకు సిగ్గు లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందన్నారు. హైదరాబాద్లో ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కమిషన్ల కోసం ప్రాజెక్టు అంచనాను భారీగా పెంచుకుంటూ పోయారని మండిపడ్డారు. 80,000 కోట్లకు అనుమతులు తీసుకుంటే ఇప్పటికే 1,00,000 కోట్లు దాటిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ లీడర్లకు సిగ్గు లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్రమైన లోపాలు ఉన్నట్లుగా ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? తాజాగా వ్యాఖ్యలు ఏం చేశారు మంత్రి ఉత్తమ్? ఎక్కడ లేని విధంగా ప్రాజెక్టు కట్టడం అనేది కేవలం 3 సంవత్సరాల్లో కట్టడం, 3 సంవత్సరాల్లో అది తీయడం అనేది గతంలో ఎక్కడ లేని విధంగా జరిగిందని చెప్పేసి మండిపడ్డారు. అయితే కేసీఆర్ మానసిక చిత్రికగా చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. ఇది ఎక్కడ లేని 8వ వింతగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని కూడా తప్పుపట్టాల్సినటువంటి దుర్బల పరిస్థితి ఏర్పడేది తెలంగాణలో. కేవలం అంటే వాళ్ళ రీడిజైన్ ప్రాజెక్ట్ చేసుకొని అంటే వాళ్ళ తెలివితేటలతో ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి ఎలాంటి డిపిఆర్ లేకుండా అంటే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పేసి ఇప్పటికే నిర్మాణ సంస్థలకు సంబంధించి అందులో అంటే బ్యారేజీ నిర్మాణాలకు సంబంధించిన సంస్థ అయినటువంటి ఎన్డీఎస్ఏ కావచ్చు ఇతర సంస్థలకి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ఫస్ట్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోవడమే కాకుండా దానికి కావాల్సినటువంటి నిర్మాణాలు అంటే ముందుగా ఒక ఈ లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్ కడతాము అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని పూర్తిగా చేంజ్ చేయడం. అంటే 9 ఎత్తి దగ్గర ఒక బ్యారేజ్ కడతాము, ఒక 9 ఎత్తి దగ్గర బ్యారేజ్ కడితే ఎల్లంపల్లికి ఒక్క లిస్టుతోనే నీళ్లను పంపవచ్చు అని నిర్ణయాన్ని పూర్తిగా విస్మరిస్తూ 9 ఎత్తు దగ్గర కట్టాల్సినటువంటి బ్యారేజ్ మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం, 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించడం, ఇవన్నీ కూడా అంటే వాళ్ళ అనుకూలంగా తీసుకున్న నిర్ణయాల వల్లనే కాళేశ్వరం కట్టిన తర్వాత 3 ఏళ్లలోపే కూలిపోవడం, అంటే వాళ్ళ హయాంలోనే నిర్మాణం చేపట్టడము, వాళ్ళ హయాంలోనే పూర్తి కావడము, వాళ్ళ హయాంలోనే కూలడం, ఈ 3 కూడా వాళ్ళ హయాంలోనే జరిగినవి. అయినప్పటికీ కూడా గత బీఆర్ఎస్ సర్కార్ గతంలో ప్రభుత్వ ప్రజలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పైన తీవ్రమైన ఆరోపణలు చేయడం అనేది సరికాదు అని చెప్పి కూడా ఒకవైపు 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 2023 అక్టోబర్ 21న ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది అనే విషయాన్ని అందరూ గమనించి అప్పటికే ఎంక్వైరీ చేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా తీసుకుంది. అలాంటి విషయాన్ని కూడా వాళ్ళు దాచిపెట్టడం, పచ్చి అబద్ధాలు చెప్తూ అంటే ప్రజలను మోసగించే ప్రయత్నం మరొకసారి తాజాగా 2 రోజుల క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కమిషన్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఇచ్చింది. ఆ రిపోర్ట్లో కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎదురు పనికిరాదు అని చెప్పినటువంటి సందర్భంలో కనబడుతుంది. అయితే మేడిగడ్డ అన్నారం సింధీలకు సంబంధించినటువంటి బ్యారేజ్లో ఏదైతే అక్కడ కూలినటువంటి ప్రాజెక్ట్ అంటే పిఎస్ ఏదైతే ఉన్నాయో 7వ పిఎస్ దగ్గర ఏదైతే ప్రాజెక్టు ఉండిందో దాన్ని సరిచేయాలి అంటే కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అది నిర్మాణం అంటే మళ్ళీ పూర్తి స్థాయిలో ఉపయోగానికి పనికొస్తుందా లేదని మాత్రం ఇప్పటికి కూడా కొంచెం సందిగ్ధత ఏర్పడి అని చెప్పేసి ఇప్పటికీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే దానికి ముందున్నటువంటి 6వ పియర్ కావచ్చు, దాని వెనకాల ముందు 8వ పియర్ కావచ్చు, 7th పియర్ ని రిపేర్ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో దాన్ని కూర్చోడమా ఎలా రిపేర్ చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా మరొకసారి చేయాలని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు కడతామన్నటువంటి ప్లేస్లో బ్యారేజ్ నిర్మించకుండా ఇతర ప్లేస్లకు షిఫ్ట్ చేయడము, అక్కడ ఉన్నటువంటి అనువైన ప్రదేశం అవునా కాదా సాయిల్ టెస్ట్ కూడా చేయకుండా వాళ్ళ ప్రాజెక్టు నిర్మించడం వల్లనే పూర్తి స్థాయిలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యం కావడానికి తెలంగాణ ప్రజల 9 లక్షల కోట్లు దోచుకోవడానికి ఒక కారణమైందని చెప్పుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సమస్య. కేవలం 1,21,000 కోట్లు ఖర్చు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా ఒక 16,000 కోట్లు కేవలం వడ్డీ మాత్రమే అంటే వడ్డీకి మాత్రమే 16,000 కోట్లు కడుతున్నాము సంవత్సరానికి. అంటే ప్రజల పైన ఎంత భారం పడిందో ఒక్క ప్రాజెక్టు వల్ల అని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో మండిపడుతున్న సందర్భం కనబడుతుంది. అయితే గతంలో ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. గతంలో
ఏదైతే ఎన్డీఎస్ఏ సంబంధించిన యాక్ట్ అమలు చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్ లో రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చట్టాన్ని అంటే చట్టాన్ని తెచ్చినప్పుడు వాళ్ళు కూడా దాంట్లో పాల్గొన్నారు. అలాంటిది వాళ్ళు ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏంటి వీళ్ళు ఎవరు అని చెప్పేసి మాట్లాడడం ఇట్లాంటి దుర్భర పరిస్థితి కూడా ఎక్కడ కూడా రాకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే ఉంది. అయితే కేవలం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అంటే ఏదో అన్నారం కావచ్చు, మేడిగడ్డ, సింగిల్ ఇవి కట్టాల్సినటువంటి ప్రదేశాల్లో కడతామని చెప్పేసి కట్టకుండా ఇతర ప్లేసెస్ కి తరలించడం వల్లనే మెయిన్ గా అంటే అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంటే ఒక బ్యారేజ్ నిర్మించడానికి అనువైన ప్రదేశమా కాదా అక్కడ టెస్ట్ చేయకుండా ప్రాజెక్ట్ నిర్మించడం వాళ్ళ దేశంలో ఒక పెద్ద పొరపాటు అని చెప్పి వాళ్ళు ఇంతమంది చెప్తున్న సందర్భం అయితే థ్యాంక్ యూ భవిత. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తూ ఏదో గొప్పలు సాధించినట్టుగా ఒక ప్రొపగండా పబ్లిసిటీ చేసుకున్నారు. దానికి కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే మీలో చాలా మందికి తెలుసు, తుమ్మటేటి దగ్గర తుమ్మడిగట్టి బ్యారేజ్ నిర్మించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అనే పేరుతో 38,000 కోట్ల వ్యయంతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టి కొంత పురోగతి కూడా సాధించడం జరిగింది. ఆ తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మొదటి కొన్ని వారాల్లో వాళ్ళు కూడా ఆ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. అయితే ఆ తర్వాత మరి కేవలం కమిషన్ల కకృతి కోసం ఆ ప్రాజెక్ట్ యొక్క వ్యయం ఎంత పెంచితే అంత వాళ్ళ జేబులు నింపే కార్యక్రమంలో ఇంకా పెద్ద అమౌంట్స్ వస్తున్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా మార్చేసి తుమ్మడిగట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజు ఒక్క చిన్న లిఫ్ట్ తో ఎల్లంపల్లికి నీళ్లు నింపే ఆ ప్రక్రియలో పూర్తిగా మార్పు చేసేసి మేడిగడ్డ దగ్గర 100 మీటర్